హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. ఈ చికెన్ మసాలా గ్రేవీ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందామండి. ఈ చికెన్ గ్రేవీ మసాలా కర్రీ అన్నది బిర్యానీలోకి, చపాతీలోకి, అదేవిధంగా రైస్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. కుకింగ్ రాలేని వాళ్ళు కూడా చాలా ఈజీగా తయారు చేసే రెసిపీ అండి ఇది. చికెన్ గ్రేవీ మసాలా కర్రీ ఏ విధంగా తయారు చేయాలో చూసుకుందాం. ఈ రెసిపీ కోసం ముందుగా 1/2 kg చికెన్ని శుభ్రం చేసుకుని పెట్టుకోవాలండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేయాలి. రుచికి సరిపడినంత సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్, ఒక 1/2 టీ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలండి. 1 లెమన్ని జ్యూసీగా చేసుకుని అందులో పిండుకోవాలండి. ఈ విధంగా మ్యారినేట్ చేసి ఒక 1/2 అవర్ ఉంచుకుంటే సరిపోతుంది. ఈ పీసెస్కి మనం యాడ్ చేసిన ఫ్లేవర్స్ అన్నీ పడతాయండి. ఈ విధంగానే శుభ్రంగా కలుపుకొని ఒక 1/2 అవర్ మ్యారినేట్ చేసుకోవాలండి. చికెన్ మసాలా గ్రేవీ కర్రీ కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని దాని మీద ఒక బాణీ పెట్టుకోవాలండి. దానిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆనియన్స్ ఫ్రైకి సరిపడినంత. ముందుగా చాప్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్లో. కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి. ఆనియన్స్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా త్వరగా పోతుందండి. ఆనియన్స్ కూడా లైట్ బ్రౌన్ కలర్లో వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలండి. పూర్తిగా కవర్ అయ్యే విధంగా ఒక మూత పెట్టుకోవాలండి. ఆనియన్స్ మొత్తం ఇలా ఫ్రై అయిన తర్వాత అండి ఆల్రెడీ కట్ చేసి ఉంచుకున్న 3 చిల్లీస్ని యాడ్ చేసుకోవాలండి. 3 కరివేపాకు రెమ్మల్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుతూ ఉండాలండి. మొత్తం కలిపిన తర్వాత 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. పచ్చివాసన పోయే వరకు ఇలా కలుపుతూ ఉండాలండి. ఆల్రెడీ 1/2 అవర్ ముందు మ్యారినేట్ చేసుకుని ఉంచుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఒకసారి మొత్తం కలపాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనము ఆల్రెడీ ఇందులో కొంచెం కారము, సాల్ట్, పెప్పర్ యాడ్ చేసాం కదండి. సో మిగిలిన ఇంగ్రీడియంట్స్ ఇంకొంచెం యాడ్ చేసుకుందాం. ఇందులో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడరు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, కారం యాడ్ చేసుకోవాలండి. ఆల్రెడీ మనం అందులో 1/2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇంకొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేస్తే సరిపోతుందండి. ఈ విధంగా కలుపుతూ ఉండాలి. సాల్ట్ సరిపోకపోతే ఇంకొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. పూర్తిగా కవర్ అయ్యే విధంగా ఒక మూతను పెట్టుకోవాలండి. ఒకసారి తీసి చూసుకొని ఈ విధంగా మళ్ళీ ఒకసారి కలపాలండి. ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేస్తున్నానండి. ఈ వాటర్ని యాడ్ చేయడం వల్ల పీసెస్ అనేవి పూర్తిగా కుక్ అవుతుందండి. మసాలా దినుసులు ఇవన్నీ ఉండటం వల్ల పూర్తిగా కుక్ అవి మంచిగా టేస్టీగా జ్యూసీగా ఉంటుందండి. సో ఇంకాసేపు ఇది ఉడికే విధంగా మనం పూర్తిగా కవర్ అయ్యే విధంగా ఒక మూతను అయితే పెట్టుకోవాలండి. ఈ విధంగా మూతను కవర్ చేసుకోవాలి. ఒకసారి ఈ విధంగా కుక్ అయిందండి. మొత్తం అంతా జ్యూసీగా ఉంది చూసారండి. ఇందులో మనం వాటర్ కంటెంట్ కొంచెం యాడ్ చేస్తాం కాబట్టి ఈ విధంగా జ్యూసీ అన్న తయారైంది. పీస్ అనేది మొత్తం అంతా ఉడికిన తర్వాత గ్రేవీ అంతా దగ్గర పడిందండి. కొంచెం ఈ విధంగా గ్రేవీ ఉండే విధంగా ఉంచుకోవాలి. ఏంటంటే కర్రీలో రైస్లో కానీ, ఈ కర్రీ రైస్లో కానీ, బిర్యానీలో కానీ, అదేవిధంగా పరోటా, చపాతీలో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఇప్పుడు మొత్తం ప్రిపేర్ అయ్యింది. ఒకసారి స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుందాం. మొత్తం రెడీ అయిన తర్వాత చికెన్ గ్రేవీ మసాలా కర్రీ రెడీ అయిందండి. దీంట్లో
పైన గార్నిష్ కోసం కొత్తిమీర యాడ్ చేసుకున్నాము. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.